క్షేత్ర విభాగ యోగము. అర్జునుడు: ప్రకృతి పురుషుడు, క్షేత్రం క్షేత్రజ్ఞుడు, జ్ఞానము జ్ఞేయము అనగా ఏమిటి? కృష్ణుడు: దేహాన్ని క్షేత్రమని, దీనిని తెలుసుకున్నవాని క్షేత్రజ్ఞుడని అంటారు. నేనే క్షేత్రజ్ఞుణ్ణి. క్షేత్రజ్ఞులను గుర్తించడమే నిజమైన మతం. వీటిని గురించి క్లుప్తంగా చెప్తాను, విను. ఋషులు అనేక రకాలుగా వీటి గురించి చెప్పారు. బ్రహ్మసూత్రాలు వివరంగా చెప్పాయి. పంచభూతాలు, అహంకారం, బుద్ధి, ప్రకృతి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఇంద్రియ విషయాలైన శబ్ద, స్పర్శ, రూప, రుచి, వాసనలు, ఇష్టద్వేషాలు, తెలివి, ధైర్యం ఇవన్నీ కలిసి క్షేత్రమని క్లుప్తంగా చెప్పారు. అభిమానము, డంబము లేకపోవడం, అహింస, ఓర్పు, కపటం లేకపోవడం, గురుసేవ, శుచిత్వం, నిశ్చలత, ఆత్మనిగ్రహం, ఇంద్రియ విషయాలపై వైరాగ్యం, నిరహంకారం, ఈ సంసార సుఖదుఖాలను నిమిత్త మాత్రుడుగా గుర్తించడం, భార్యాబిడ్డలందు, ఇళ్ళయందు మమకారం లేకపోవడం, శుభాశుభాలయందు సమత్వం, అనన్య భక్తి, నా యందు కలిగి ఉండడం, ఏకాంతవాసం, నిరంతరం తత్వ విచారణ, వీటన్నిటినీ కలిపి జ్ఞానం అని చెప్పబడుతోంది. దీనికి వ్యతిరేకమైనది అజ్ఞానం. సత్తు లేక అసత్తు అని చెప్పలేని సనాతన పరబ్రహ్మమును తెలుసుకుంటే మోక్షం వస్తుంది. ఈ విశ్వమంతా అదే వ్యాపించి ఉంది. ఈ పరబ్రహ్మ తత్వం అన్నిటియందు కలిసి ఉన్నట్టు కనిపించినా దేనితోనూ కలవదు. కానీ అన్నింటినీ భరిస్తూ పోషిస్తుంది. నిర్గుణమై ఉండి గుణాలను అనుభవించేది అని తెలుసుకో. అది సర్వభూతాలకు లోపల బయట కూడా ఉంది. అది సూక్ష్మం, తెలుసుకోవడం అసాధ్యం. గుర్తించిన వారికి సమీపంలోనూ మిగతా వారికి దూరంలోనూ ఉంటుంది. ఆ పరమాత్మ అఖండమై ఉన్నప్పటికీ అన్ని జీవులలోనూ విభజింపబడి ఉన్నట్లు కనపడుతుంది. సృష్టి స్థితి లయ కారకం అదే. అది సూర్యుడు అగ్నులకు తేజస్సును ఇస్తుంది, చీకటికి దూరంగా ఉంటుంది. అదే జ్ఞానం జ్ఞేయం, సర్వుల హృదయాలలో ఉండేది. జ్ఞానం జ్ఞేయం క్షేత్రం ఈ మూడు తెలుసుకున్నవాడు భక్తుడే మోక్షం పొందగలడు. ప్రకృతి పురుషులు తెలియబడని మొదలు గలవి. ఈ దేహేంద్రియ వికారాలు, త్రిగుణాలు, సుఖదుఖాలు ప్రకృతి వలననే పుడుతున్నాయి. దేహ ఇంద్రియాల పనికి, ప్రకృతి సుఖదుఖాల అనుభవానికి పురుషుడు మూలం. జీవుడు త్రిగుణాల వలన సుఖదుఖాలు అనుభవిస్తున్నాడు. వివిధ జన్మలకు గుణాల కలయికే కారణం. తాను ఈ శరీరమందే ఉన్నప్పటికీ దీనికి అతీతుడు, స్వతంత్రుడు, అనుకూలుడు, సాక్షి, పోషకుడు, భోగి అయిన పరమాత్మ అని చెబుతున్నాడు. ఈ విషయాలను గురించి బాగా తెలుసుకున్నవాడు ఏ కర్మలు చేసినా తిరిగి జన్మించడు. కొందరు ఆ పరమాత్మను పరిశుద్ధ సూక్ష్మ బుద్ధితో హృదయంలోనూ, మరికొందరు యోగధ్యానం వలన, జ్ఞానయోగం వలన, కొందరు నిష్కామ యోగం ద్వారా దర్శిస్తున్నారు. ఈ ఆత్మజ్ఞానం తెలియని వారు తత్వజ్ఞానుల వద్ద ఉపాసన చేస్తున్నారు. వీరు కూడా సంసారాన్ని తరిస్తారు. ఈ ప్రాణులంతా క్షేత్రజ్ఞుల కలయిక కారణం. అన్నీ నశించినా తాను నాశనం కానట్టి ఆ పరమాత్మను చూడగలిగిన వాడు మాత్రమే నిజంగా చూసినవాడు. ఆ దైవాన్ని అంతటా సమంగా చూసేవాడు తనను తాను పాడు చేసుకోడు, పరమగతిని పొందుతాడు. ఆత్మ ఏ కర్మ చేయదని, ప్రకృతే చేస్తుందని తెలుసుకున్నవాడే జ్ఞాని. అన్ని జీవులను ఆత్మగా చూస్తూ అన్ని ఆత్మ అని గ్రహించిన మనిషి బ్రహ్మత్వం పొందుతాడు. పుట్టుక గుణం వికారం లేనిది కావడంచే శరీరమందున్న కర్తృత్వం గాని, కర్మఫల సంబంధం గాని తనకు ఉండవు. శరీర గుణాలు ఆత్మకు అంటవు. ఒక్క సూర్యుడే జగత్తును ప్రకాశింపచేస్తున్నట్టు క్షేత్రజ్ఞుడైన పరమాత్మ క్షేత్రాలైన అన్ని దేహాలను ప్రకాశింపచేస్తున్నాడు. క్షేత్రజ్ఞుల భేదాన్ని, మాయాబంధాన్ని దాటే ఉపాయాన్ని తన జ్ఞాననేత్రం వలన తెలుసుకున్నవాడే పరమగతిని పొందుతాడు.